శివాజీ అంతటి వాడు అమ్మ అంటే నీలాగే ఉంటుందమ్మా అని ఆమె కాళ్ళకి దండం పెట్టాడు. మదర్స్ డే అనగానే నాకు హీరా కాని కథ గుర్తొస్తుంది. మీకు తెలుసా కదా, శివాజీ బురుజు అంటే మొత్తం కోట లోపల అంతా కూడా రాత్రి 9 అయ్యేటప్పటికి తలుపులు వేసేస్తారు. ఆ లోపలికి ఎవరు వచ్చినా కూడా బయటికి పంపించిన 9 తర్వాత బయటకు వెళ్తాను కూడా అందరూ అక్కడ ఉండాలి. ఇలా ఉంటుంది. ఒకసారి ఒక పాలమ్మ ఆవిడ లోపలికి వస్తుంది, కోట లోపల ఉండే వాళ్ళకి పాలు పోయడానికి వస్తుంది. ఇంతట్లో అక్కడ ఒక సైనికుడి భార్య పురిటి నొప్పులు పడుతుంటే ఎవరు హెల్ప్ చేయడానికి లేకపోతే ఈవిడ ఉండి హెల్ప్ చేస్తుంది. కానీ ఆ పురుడు చేసే చిన్న బాబుని తీసుకొచ్చి అన్నీ చేసేటప్పటికి రాత్రి అవుతుంది. సో వచ్చి కోట దగ్గరికి వచ్చేసేటప్పటికి తలుపులు వేసేస్తుంటాయి. అయ్యో నేను ఇంటికి వెళ్ళాలి ఎట్లాగా అంటే, లేదు రేపు ఉదయం కానీ మళ్ళీ తలుపులు తీయరు, ఎవరు తీయకూడదు, రాజుగారు ఆజ్ఞ అది, నేను తీయమంటారు. వాళ్ళు బతిమాలుతుంది, నాకు ఇంత చంటి పాప ఉంది, నేను పాలు ఇవ్వకపోతే కష్టం, సో ఇంటికి వెళ్ళాలి నేను ఎట్లా అంటే కుదరదంటారు. సో ఆమె బాధపడుతూ వెనక్కి వెళ్తుంది. మర్నాడు ఉదయం లేచి చూసేటప్పటికి కోరటు బురుజుకి ఒక చీర వేలాడుతుంటుంది. అది చూసి అందరూ భయపడతారు, ఎవరు శత్రువులు వచ్చారేమో. రాజుగారు కబురు వెళ్తుంది, శివాజీ వస్తారు, ఎవరు వచ్చి ఉంటారు తెప్పించండి, అసలు నేను ఎవరు వచ్చారు కొత్త వాళ్ళు లోపలికి ఎవరున్నారు అంటే సైనికులు చెప్తారు, కాపురాన్న వాళ్ళు, నేను ఇట్లా అమ్మాయి వచ్చింది, ఉండిపోయింది, తలుపులు తీయమని నేను తీయలేదు, ఎప్పుడు నా అమ్మాయిని పట్టరండి అంటారు. కనిపించింది లోపల. అమ్మాయికి కబురు వెళ్తుంది, తీసుకొస్తారు. అడుగుతారు, నీకు ఎవరు సాయం చేశారు, ఎలా దాటేవి పోవట్కూడదు అంటే ఆమె దండం పెట్టి చెప్తుంది, నాకెవరు సాయం చేయలేదు మహారాజా, నేనే వెళ్ళాను, నాకు ఎలా దాటానో నాకు కూడా తెలియదు, ఎందుకంటే నాకు నా చంటి పాప ఆకలితో ఉంటుంది ఇంటి దగ్గర అని ఒక్కటే నాకు అప్పుడు గుర్తుంది. సో నేను ఎలానా ఇంటికి వెళ్ళాలి అనుకున్నాను, సో నేను దాటాను, ఇప్పుడు దాటమన్నా నాకు కూడా తెలియదు, ఎట్లా దాటాను కూడా నాకు తెలియదు. అప్పుడు శివాజీ ఒకటే మాట అంటాడు, నేను అడగక్కర్లేదమ్మా ఎలా దాటావని, నువ్వు చెప్పక్కర్లేదు కూడా, ఎందుకంటే అమ్మ ప్రేమకి ఏది అడ్డుకాడు, నా కోట కూడా ఎంతటిది చిన్నది, అది అమ్మ తన పిల్లడి కోసం ఏమైనా చేయాలి అనుకుంటే ఎంతటి కోటగోళ్ళైనా దాటగలదు, ఎంత అడ్డంకలైనా దాటగలదు అని చెప్పి ఒక కాళ్ళకి దండం పెట్టి అప్పటి నుంచి ఆ బురుజుకి హీరా కాని బురుజు అని పేరు. ఇది అమ్మ కోసం మదర్స్ డే అనగా నాకు గుర్తొచ్చింది. ఆగండి, మిమ్మల్ని అమ్మ కథ చెప్పండి అని అడిగితే ఏం చెప్తారు? అమ్మ కథ చెప్తే చాలా బాగుంటుంది కదా, కింద కామెంట్ చేయండి.